రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ల వెలువడించడం అయితే జరిగింది. ప్రస్తుతం ఈరోజు ఫుల్ స్క్వాడ్ అయితే 175, అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి సీట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మంత్రి చెల్లుబోయిన వేణు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్ చెప్పండి, ఏంటి సార్ ఈ స్క్వాడ్ యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది? సామాజిక వర్గాలకు సంబంధించి చాలా పెద్దపీట వేసినట్టుగా కూడా కనిపిస్తుంది. ఏం చెప్తారు సార్ మీరు ఓవరాల్గా? ఇది అనేక మంది సంస్కర్తలు ఈ దేశంలో రాజ్యాధికారం కావాలని ఆశించినటువంటి ఉద్యమకారులు, లేకపోతే సంస్కరణలు సాధ్యం కాలేదని బాధపడినటువంటి అనేక మంది ఉద్యమ నేతలు, వారందరికీ కూడా విస్తుపోయేటట్టుగా బీసీలకు రాజ్యం జగనన్నకే సాధ్యమనేటట్టు 48 స్థానాలు బీసీలకు కేటాయించడం అంటే ఇది ఒక చరిత్ర. అందులో పార్లమెంట్లో 11 స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు ఉంటే 11 స్థానాలు బీసీలకు కేటాయించడం అంటే అదొక చరిత్ర. ఈ చరిత్ర అందరి వల్ల సాధ్యం కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమని. ఇందుచేత ఆయన ప్రజల్ని దేవుళ్ళుగా నమ్మాడు. దేవుని దయ, ప్రజల ఆశీస్సులు అంటాడు. అసలు ప్రజలే దేవుళ్ళని, వారు ఆశీస్సులు ఖచ్చితంగా ఇస్తారని ఆయన ఏదైతే నమ్మి పరిపాలన చేశాడో ఆ పరిపాలనకు ప్రజామోదం పూర్తిగా లభిస్తుంది, ఆ వర్గాల వారి యొక్క ఆశలు ఆకాంక్షలు తీర్చడమే నా లక్ష్యం అని అనుకున్నాడు. కాబట్టి 175 స్థానాలు ఎవరైనా చేయగలరా? ఈ రాష్ట్రంలో ఇంతమంది కలిసి వస్తున్నారు కదా ఆశపరులు. ఆశయం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించుతారట ఆశపరులు అందరూ కలిసి. పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు లోకేష్ గారు, ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు ఆశపరులు ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తే ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చేటువంటి ఆశయం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన ఆశయమే ఈరోజు ఈ బీసీలకు వచ్చినటువంటి ఈ ప్రాతినిధ్యంలో అవకాశాలు ఇస్తే బీసీలు ఎదుగుతారని, అందుకే ఆయన ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు. దాన్ని అడ్డుకున్నవాడు ఎవడు? చంద్రబాబు నాయుడు. అంటే అవకాశం ఇవ్వకుండా నువ్వు ఎదగలేదని హేళన చేసే తత్వం ఉన్న చంద్రబాబు నాయుడికి అవకాశం ఇచ్చి వాళ్ళని ఎదగదీయాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం ఇచ్చి వాళ్ళని ఎదుగుదల కాంక్షించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఈ ప్రకటన ద్వారా తేలిపోయింది. ప్రత్యేకంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, ఉభయ గోదావరి జిల్లాల్లో అధిక శాతంగా కాపు సామాజిక వర్గీయులు ఉంటారు, రెండో వాళ్ళు సెట్టిబెల్లి సామాజిక వర్గాలు. అందుకే 34 స్థానాలు నేనే గెలుస్తానని పవన్ కళ్యాణ్ ఊరేగేవాడు, ఎందుచేత కాపు సామాజిక వర్గం ఉన్నారని. కానీ ఆయన ఒకటి తెలుసుకోలేకపోయిన విషయం ఏంటంటే ఈ జిల్లాలో బీసీలకు పెద్దన్న పాత్ర పోషించేటువంటి సెట్టిబెల్లి సామాజిక వర్గం ఉంది. బీసీల పట్ల పెద్దన్న పాత్ర పోషించేటువంటి సెట్టిబెల్లి సామాజిక వర్గం ఉంది. ఆ సెట్టిబెల్లి సామాజిక వర్గం వారు అందరూ కూడా ఆశ్చర్యపోయేటట్టుగా ఇవాళ 3 స్థానాలు అసెంబ్లీలు, 2 స్థానాలు ఎప్పుడు కమ్మలే పోటీ చేసేటువంటి, మొట్టమొదటి సెట్టిబెల్జీ పోటీ చేసేటువంటి రాజమండ్రి స్థానం, మొట్టమొదటి సెట్టిబెల్జీ పోటీ చేసేటువంటి నర్సాపురం పార్లమెంట్ స్థానం, 2 స్థానాలు కేటాయింపు. అలాగే గతంలో జరిగిన రాజ్యసభలో 9 స్థానాలు రాజ్యసభకు వస్తే 50%, 4 స్థానాలు బీసీ వర్గాలు, అందులో సెట్టిబెల్జీ సామాజిక వర్గానికి 1 స్థానం ఇచ్చారు. కౌన్సిల్ ఎలక్షన్ జరిగింది, అందులో 2 స్థానాలు ఇచ్చారు. అంటే అవి 2, ఇవి 3, 5, 2, 3, 8 స్థానాలు చట్టసభలలో మిగతా పదవులు తీసేద్దాం. చట్టసభలలో సెట్టిబెల్జీలు, చట్టసభలలో సెట్టిబెల్జీలు 8 మంది ఉంటారని ఏ సెట్టిబెల్జీ నాయకుడైనా ఊహించాడా? నేను ఒక సెట్టిబెల్జీ కులంలో పుట్టినవాడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నాకు కేటాయించినందుకు నా తరఫున, నా కుటుంబం అంటే ఈ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ నా కుటుంబం. ఆ సభ్యులందరూ పడుతున్న ఆనందం తరఫున వారికి ధన్యవాదాలు తెలపాలి. అలాగే సెట్టిబెల్జీ సామాజిక వర్గం ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి అందరి తరఫున 8 స్థానాలు చట్టసభల్లో కేటాయించి సెట్టిబెల్జీల హృదయాల్లో తండ్రి 1 అడుగేస్తే తనయుడు 10 అడుగులేసి నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ మాటలతో మేము స్తుతించగలము, ఏ మాటలతో మేము ఆయన్ని కొనియాడగలము? అంటే 18 పార్లమెంట్ స్థానాలు, అదేవిధంగా దాదాపుగా 100 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కేటాయించారు. ఎలా చూడాలి సార్ దీన్ని? అసలు మిగతా పార్టీల్లో ఇటువంటి ఎప్పుడైనా సీట్ల కుదింపు కానీ సీట్ల కూర్పు కానీ మీరు గతంలో చూసారు?
ఎప్పుడు లేదు కదా. అదే అంటాను నేను, సామాజిక న్యాయ చరిత్ర అంటే సోషల్ జస్టిస్ అనే పదానికి ఒక అర్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. చెప్పాను కదా ముందే, రామ్ మనోహర్ లోహియా గురించి ఈరోజు కూడా చెప్పుకుంటున్నాం మనం. కర్పూరి ఠాకూర్ గారిని ఆ రోజు ఆయన బీహార్లో ఆయనకు రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చిన విధానం చూసినప్పుడు దాన్ని మించిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి, జగన్ అంటే నిజం, జగన్ నోట ఒక మాట, అది శిలాశాసనం అన్నట్టుగా ఆయన ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయాలు 100 సీట్లు కానీ 18 సీట్లు పార్లమెంట్లో కానీ తీసుకున్నప్పుడు రాజ్యాధికారం ఎవరికి అవసరం, ఎందుకు పొందలేకపోతున్నారు, రాజ్యాధికారం ఎవరి కోసం ఎందుకు పొందలేకపోతున్నారు, ప్రయత్నించి ఎందుకు విఫలం చెందుతున్నారు, ఆ విఫలం చెందేవాడిని గెలిపించాలనే తన కాంక్ష, గెలిపించాలనే తన కోరిక, ఇది నిజంగా బీసీలకు రాజ్యం, జగనన్నకు సాధ్యం. ఈరోజు కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా 4 సీట్లు, ఒక పార్లమెంట్ కావచ్చు, 3 అసెంబ్లీ స్థానాలు సెట్టిబలిజ సామాజిక వర్గానికే కేటాయించారు. మీ విజయానికి ఇది ఏ విధంగా చేకూరే అవకాశం, మీకు ఏ విధంగా దోహదపడే అవకాశం? రాజమండ్రి రూరల్ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది. కారణం, ఇక్కడ గెలిచిన తెలుగుదేశం శాసనసభ్యుడు ధనగర్వం, లేకపోతే వయోగర్వం, లేకపోతే సామాజిక వర్గ గర్వం, 3 గర్వాలు ఉన్నాయి ఆయనకి, 3 మతాలు. ధనం ఉంది, సామాజిక వర్గ గర్వం ఉంది, వయోధి అంటే నేను సీనియర్ అనేటువంటి ఒక గర్వం ఉంది. ఈ 3 గర్వాల వల్ల 5 సంవత్సరాలు ఎవరికి కనపడలేదట. కరోనా వస్తే అమెరికా వెళ్ళిపోయాడట. కరోనా కష్టంలో అమెరికా వెళ్ళిపోయాడని అందరూ చెప్తుంటే విన్నాను, నేనేం చూడలే. ఆయన అంటాడు, నన్ను ఎవరో ఎక్కడి నుంచో తరిమిస్తే వచ్చాడు. నా తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను. ఈ జిల్లాలో 2 పెద్ద పదవులు చేసినటువంటి వాడికి జిల్లా ఒక యూనిట్ అవుతుంది తప్ప, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన టౌన్ నుంచి తరిమితే రూరల్ రాలా అని నేను అన్నా. అది నా వివేకానికి సంబంధించిన విషయం. ఆయన్ని నేను అన్నా అలాగా, అది నా వివేకం ఉన్నవాడు మాట్లాడకూడదు కనుక. కానీ ఒకసారి చూసుకోవాలి, గురువింద గింజ తన కింద ఎంత ఉందని. ఎవడో వాగాడు అక్కడ. సరే మావాడికి పాపం అడగడం రాక, అడిగితే నేనే చేసేవాడిని. అది అడగడం రాక ఈ డొంక అంత తిరిగాడు మావాడు. అది జగన్ అన్న అడిగారు నన్ను, నీకోసం దేనికైనా నేను సిద్ధమన్నాను, నువ్వు తల నరుగుతానంటే తల పెడతాను అన్నటువంటి నాయకుడిగా చరిత్రలో ఒకడు ఉన్నాడు అంటే అడు వేణు. ఇవాళ చెప్పాను కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఇక్కడ ధన్యవాదాలు చెప్తుంది జగన్ గారికి. అంటే వేణన్న లాంటి ఒక సేవకుడిని మా కుటుంబానికి పంపించావు, వాడిని గెలిపించి నీకు గిఫ్ట్గా ఇస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా అంటున్నాయి. అయితే సామాజిక వర్గాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, అందులో భాగంగా కేటాయించిన సీట్లకు సంబంధించి చాలా చారిత్రకమైన నిర్ణయం తీసుకున్నారని కూడా మంత్రి వేణు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, కాపుల తర్వాత అత్యధికంగా ఉన్న సామాజిక వర్గం సెట్టిబలిజ సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గానికి 3 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాలు కేటాయించడం ఇక్కడ అనూహ్యమైన ఫలితం వస్తుందని చెప్పేసి కూడా మంత్రి వేణు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో దానికి సంబంధించి ప్రతిదీ కూడా వర్కౌట్ చేసుకుంటూ ఎన్నికల ప్రణాళికలు ఎలాగా అమలు చేయాలనే దాని మీద కూడా మంత్రి వేణు ఇతర సహచరులతో కూడా కలిసి ముందుకు వెళ్ళడమే కాదు, 34 స్థానాలకు సంబంధించి 5 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి తమ వన్ సైడ్ వార్గా ఉండి విజయం కూడా తమ వైపు ఉంటుందని కూడా వేణు చెప్తా ఉన్నారు.